ఏ గాయ్స్ వెల్కమ్ బ్యాక్. రెడీ మా ఊర్లో బాతులు చూద్దాం. ఈరోజు అంతా బాతులు 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 బాత్ 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 బాత్. ఇదంతా కూడా మన్నేగుంట విలేజ్లో చిన్న చిన్న లేకులు ఉన్నాయన్నమాట. ఆ లేకుల్లో నీళ్ళు సెలయేర్లు లాగా పారుతుంటాయి అన్నమాట. ఇక్కడ వీళ్ళు వచ్చి ఈ గుడ్లు తెచ్చుకొని ఇంటికి ఇక్కడే పిగలు పెట్టుకొని అవి పెద్ద అయిందాక మా లేకుల్ని బాగా వాడుకుంటారు వీళ్ళు. ఆ నీళ్ళు ఉంటాయి కాబట్టి అక్కడే ఉండి పెంచుకొని ఆపట అమ్ముతారన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ బాతులకి ఎక్కువ నీళ్లు కావాలా, చాలా నీళ్ళు తాగుతాయి. సో అందుకని ఇట్లాంటి ప్లేస్ హెల్ప్ చేసుకుంటారు. ఇక్కడ ఏదో సంథింగ్ పాసి ఏదేదో చిన్న చిన్న పురుగులు అవి ఇవి వాటిని కానీ తింటున్నాయి. మొత్తానికైతే ఏదో తింటున్నాయని అర్థం అవుతున్నాయి, బట్ ఏం తింటున్నాయి అనేది అర్థం కల. చూసారనుకోండి, ఇక్కడ ఇదొక బ్యాచ్. ఈ బ్యాచ్ ఇక్కడ చాలా బ్యాచ్లు ఉన్నాయి. ఒక 4 బ్యాచ్లు దాకా ఉన్నాయి, 3-4 బ్యాచ్లు ఉన్నాయి. ఇది ఫస్ట్ బ్యాచ్. ఇక్కడ ఇవి మొత్తం ఒక 5,000 ఉన్నాయంట ఆయన చెప్పిన ప్రకారం. వీటికైతే అసలు ఫుల్ వద్దా. ఇది ఒక బ్యాచ్, మళ్ళా సెకండ్ బ్యాచ్. ఇవి వచ్చేసి ఒక 7,000 ఉన్నాయంట. ఊరికి బుట్టుకు 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 మినిగేసి లోపల పోయి ఏందో మింగేసి వచ్చేస్తున్నాయి బయటికి. చూడండి ఎట్లా ఎంత ఉత్సాహంగా ఉన్నాయో. బాగా ఎంజాయ్ చేస్తున్నాయి కదా. ఇదైతే పిల్లర్ గుంట పడుతుంది. ఏదో ఒకటి దేన్నో చూసినట్టుంది, దొరకట్లేదు. స్టిల్ ట్రై చేస్తూనే ఉంది, దొరికినట్టుంది. మళ్ళీ ట్రై చేస్తుంది. ఇవి మెట్ట. ఇదిగో ఇంకొక బ్యాచ్, ఇది 3వ బ్యాచ్. అక్కడ చూసారా, అక్కడ ఇప్పుడు జస్ట్ ఓపెన్ చేసింది ఆమె. ఓపెన్ చేయగానే ఒక్కటే పరుగున సామిరంగా వస్తున్నాయి మొత్తం. ఇప్పుడు మళ్ళీ ల్యాండ్ అవుతా ఉన్నాయి. అదేదో సినిమా ఉంది కదా, విజయ గొలగొల గొలగొల అవుతుంది, గొలగొల అంటుంది అనేసి. చూడండి ఎన్ని ఉన్నాయా, అసలు గ్యాపే లేదప్ప. ఇక్కడ గ్యాప్ ఉన్నాయి. వస్తానే ఉన్నాయి. ఇటు కొన్ని పోతున్నాయి, ఎక్కువ ఈ పక్కకే పోతున్నాయి. ఏం తింటున్నాయి ఏమన్నా, మీకేమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నాకైతే అర్థం కాల, చాలాసేపు చూసాను. ఏం తింటున్నాయో అర్థం కాలేదు. చూడు ఎట్టు పోతున్నాయి, సైన్యం పోయినట్టు పోతున్నాయి. పొడమ్మా పొడవా, కెమెరా సరిపోట్లా. ఈవెన్ వాళ్ళు రావడం కూడా చూడు వదిలేసారు. కవర్ చేయాలంటే జస్ట్ ఓపెన్ చేసి వదిలేసారు. వాటి అంతటా పోతానే ఉన్నాయి. సో మన్నేగుంట్ల చుట్టూరు ఇట్లా లేకులు ఉంటాయి, చాలా బాగుంటుంది. వర్షం వచ్చింది అనుకోండి, మా విలేజ్లో విలేజ్ అంతా కూడా లేకులు ఉన్నాయి. అర్థం వాటర్ ఫ్లో అవుతూ చాలా హైగా ఉంటుంది.
అందుకే వర్షం వానాకాలం వచ్చినప్పుడల్లా రైన్ సీజను ఊరికి పోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ బ్యాచ్ ఇట్ట మళ్ళా ఈ పక్కకి రావడానికి స్టార్ట్ చేసి కొత్తదనం కావాలా. దిగేసి ఇవి కొద్దిగా నీట్గా ఉన్నాయి వాటర్, ఆ పక్క మరీ గందరగోళంగా ఉన్నాయి. ఈ మధ్యలో బైక్ పోవడం వల్ల విడిపోయినాయి, ఇవి విడిపోయినాయి. ఇప్పుడు వచ్చాడు ఆయన చేత కూడా బాగా మేపుతాడు. ఇగో ఇవి ఆగిపోయినాయి ఆడ. ఆ బైక్ పోవడం వల్ల మధ్యలో అటు ఇటు భయపడి ఆగాయి, మళ్ళీ కలుసుకున్నాయి. అవి ఎట్టబోతున్నాయి అటే ఫాలో అవుతున్నాయి కూడా. ఓ నాయన కొద్ది గొప్ప కాదు కదా. పోతాయి 7 నుంచి 1 కిలోమీటర్ దాకా. ఎక్కడ బ్రో మీది? గూడూరా? ఎన్ని ఉంటాయి? 7,000 ఉన్నాయా? గుడ్లు ఎట్లా మీరు తెస్తారా ఎట్లా? ఎవరు వాళ్ళే పేలేసి ఇస్తారు. ఇట్లా ఇవన్నీ కూడా కలుసుకుంటాయి. తిరుగుతా ఉంటాడు ఆయన. 7 నుంచి 1 కిలోమీటర్ దాకా పోయి ఈదుకుంటా మధ్యలో ఏమన్నా చిన్న చిన్న పురుగులు అవి ఇవి దొరికితే వేసుకుంటాయి నోట్లో. ఇంత అట్లా 1 కిలోమీటర్ పోతాయి. మళ్ళీ రిటర్న్ 1 కిలోమీటర్లో బ్యాక్ మళ్ళీ సేమ్ వేలో వచ్చేస్తాయి అన్నమాట. ఈ 1 కిలోమీటర్ పొయ్యి రావడానికి వాటికి చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు లెట్సే 10కి వదిలేరు, ఇప్పుడు 10కి. అవి తిరిగి వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది వాటి గుడారాలకి రావడానికి. వాటి గుడారాలు వాన వస్తే అగో గంటలకు వెళ్ళిపోతాయి. ఈ పెద్ద ఇందాక ఏడే ఉండి అడపోయి అమ్మకం పోతారు. ఈ బాతుల్ని ఏంటంటే ఈ పెద్ద అయిన తర్వాత కేజీ లెక్కన అమ్మరంట వాళ్ళు. వాళ్ళు ఒక్కొక్క బాతు సంథింగ్ ఒక 200 అని చెప్పారు. 200కి ఇచ్చేస్తారంట. అది ఎంతైనా